వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణిని. ఫాస్ట్గా అండ్ ఈజీగా ఎప్పుడు ఒకేలా కాకుండా బంగాళదుంప వేపుడి ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఇదేంటంటే ట్రైన్లో జర్నీ టైంలోని బాక్సుల్లో పెట్టుకోవడానికి బాగుంటుంది, వేరంగా పాడవదు అనమాట. అయితే ఇది ఏంటంటే మామూలుగా నేను ఇప్పుడు బంగాళదుంప వామాక్ వేసి వేపుడు చేశాను. మీకు వామాక్ ఇష్టమైతే చేసుకోవచ్చు, లేదు అంటే అది సైడ్కి తీసేయచ్చు. అయితే ప్రాసెస్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ ఏమో వామాకు సన్నంగా కట్ చేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నంగా కట్ చేసుకోవాలి. అలాగే బంగాళదుంపలు పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఏంటంటే ఉడకపెడతాం కనుక మీకు ఆ పెద్ద సైజ్ అయితే సరిపోద్ది. సో ఇప్పుడేమో అలాగే జీలకర్ర కూడా తీసుకోవాలి. అలాగే ఫస్ట్ ఒక గిన్నె నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి బంగాళదుంప మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టాలి. అది అయ్యింది అంటే స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లోనేమో ఆయిల్ వేసుకొని అందులో ఈ బంగాళదుంపలు ఏవైతే ఉడకపెట్టామో అవి వేసి కొంచెం ఎర్రగా వచ్చే వరకు ఆపాలి. వేగిన తర్వాత వామాకు కూడా సేమ్ వేపుకోవాలి. వామాకు వేపుకోవడం అనేది మీ ఇష్టం. ముందుగా వేపుకోవాలనుకుంటే వేపుకోవచ్చు, లేదు లాస్ట్లో అయినా కలిపేసుకోవచ్చు. కానీ నేను ముందే వేపేసాను. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఉల్లిపాయలు వేసి కొంచెం బాగా యాగనిచ్చాక అందులో ఉప్పు పసుపు వేస్తాము. వేసాక బాగా కలిపి కొంచెం ఏగింది, ఉల్లిపాయ ముక్కలు ఏగిపోయి అన్నాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అలాగే కారం కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక ఈ బంగాళదుంపలు ఏవైతే ఉడకపెట్టి ఉన్నాయో వేపినవి అవి అందులో వేసేసి బాగా కలిపి ఒకసారి మూత పెట్టుకుంటే ముక్కకి మసాలా పడుతుంది. ఆ తర్వాత మూత తీసేసాక ఏదైతే వామాకు మనము ముందుగా వేపు పెట్టుకున్నామో అది కూడా వేసి కలిపేశాక ఒకసారి మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం లాస్ట్లోని అంతా అయిపోయింది, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం అన్న టైంలో ఏదైతే కొంచెం నిమ్మరసం తీసుకొని ఆ నిమ్మరసం అందులో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మీరు ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది బాక్సెస్లోకి గట్రా ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది కూడా. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ చూసి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫేస్బుక్లో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా. అలాగే కొంచెం యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.